న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించిన సినీ నటుడు రఘుబాబు. తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని పలువురు వాహనదారులకు సూచించిన జిల్లా ఎస్పీ దామోదర్. ప్రముఖ రచయిత్రి నర్సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి రచించిన వైద్యాలయమయ మగ మృగాలమయమ అనే దృశ్య గీతాన్ని ప్రారంభించిన రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు. ఇటీవల కాలంలో విద్యార్థులపై జరుగుతున్న పరిణామాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఏడుకొండలు. ఇక వివరాలకు వెళితే మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని సినీ నటుడు రఘుబాబు కోరారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని మినీ స్టేడియంలో విద్యార్థులకు హెల్మెట్ వాడకం, డ్రగ్స్ కు దూరంగా ఉండే విషయమై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనం బయటకు తీసే సమయంలో అది కొంచెం దూరమైన హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని కోరారు. ప్రస్తుతం డ్రగ్స్ కూడా యువతను పక్కదారి పట్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా టెస్ట్ ఎలా ఉంటుందోనని టచ్ చేసి చివరకు దానిని బానిస అవుతారని అన్నారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మన జిల్లా వాసి మీ అందరికీ సుపరిచిత రఘుబాబు గారికి, టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వేసుకోవాలి. డ్రైవ్ చేసేవాళ్ళు మాత్రమే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ చేసుకోవాలి. ఇద్దరే డ్రైవింగ్ చేయాలి, వెనకాల ముగ్గురు కూర్చోకూడదు. అర్థమైందా అందరికీ? ఈ అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రాం పెట్టింది. అండ్ సెకండ్ థింగ్, డ్రగ్స్ అవి బహుశా మీ ఎవరికి తెలియకపోవచ్చు. ఒకవేళ అవకాశం వస్తే దగ్గర రానివ్వకండి ఎవరు కూడా. ఇక్కడ రాసింది కదా, చూసారా? సే నో టు డ్రగ్, సే నో టు డ్రగ్స్. ఆ మధ్యలో చూసారా? బాగా చదువుకొని అభివృద్ధికి వచ్చి మంచి ఉద్యోగాలు సంపాదించి హ్యాపీగా సెటిల్ అవ్వాలి ఒక్కొక్కళ్ళు. అంతేగాని అనవసరపు అలవాట్లకి ఎవరు బానిసలు కాకూడదు. ఇది మెయిన్ ఈ ప్రోగ్రాం పెట్టిందే మీ అందరి లాంటి విద్యార్థుల కోసం. ఇంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి మీకు ఈ అవేర్నెస్ ఆఫ్ హెల్మెట్, అవేర్నెస్ ఆఫ్ డ్రగ్స్ దానికోసమే. అలాగే మీ అందరి మీద అభిమానంతో, ఆత్మీయతతోటి మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన డైనమిక్ ఎస్పీ దామోదర్ గారికి, అలాగే అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు గారికి, డిఎస్పీ శ్రీనివాసరావు గారికి, శ్రీధర్ గారికి, ప్రతి ఒక్కరు కూడాను మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమే ఇక్కడ వచ్చి నిలబడ్డారు అందరూ. సిఐ గారు చెప్పినట్టు ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించండి. టూ వీలర్ డ్రైవింగ్ సేఫ్, బట్ విత్ హెల్మెట్. వితౌట్ హెల్మెట్ మంచిది కాదు. ఒక స్లోగన్ ఉంది, హెల్మెట్ మాట్లాడితే ఏం మాట్లాడుతుంది? నన్ను ధరించండి, మీకు పునర్జన్మనిస్తా. ఓకే, కాబట్టి ఇగో ఇక్కడికే వెళ్ళి వస్తున్నాం, ఇక పక్కకే వెళ్ళి వస్తున్నాం, ఇక మార్కెట్కే కదా, ఈ సినిమా థియేటరే కదా, మన ఇంటి పక్క సందుకే కదా అని ఎవరు అనుకోవద్దు. దాన్ని భారంగా అనుకోకుండా హెల్మెట్ బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎలా వేసుకెళ్తామో హెల్మెట్ కూడా అలాగే ధరించి బయటికి వెళ్ళండి. మీకోసం కాదు, మీకోసం ప్లస్ మీ మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క మీ ఫ్యామిలీ మెంబర్ కోసం. అది గుర్తుపెట్టుకోండి. యూజ్ చేయొద్దు, అసలు వాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేవాడికి చెప్పండి. నువ్వు తిట్టాడా మళ్ళీ చెప్పండి, తిట్టాడా మళ్ళీ చెప్పండి. వాడొద్దు, ఎందుకు జీవితం నాశనం చేసుకుంటారని చెప్పండి. అంతవరకు ఎవరు వాడద్దు, వాడుతుంది మంచి టైం కేటాయించి మనకి టైం ఇచ్చి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించాలి. ముందు మన పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీరు ఒకరికి చెప్పేస్తా పరిస్థితిలో ఉండాలే కానీ మీరే ఇలా ఉంటే ఎలాగా? కొంచెం ఆలోచించి ముందడుగు వేయండి. రేపటి కాబోయే పౌరులు మీకు తెలుసు, మాకు తెలుసు.
పోలీస్ సూపరింటెండెంట్ దామోదర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదానికి గురై అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ తీసుకునే వారి మూలాలను కనుగొని చర్యలు తీసుకుంటామని, ఇలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హెల్మెట్ వేసుకోండి, మీ కుటుంబాన్ని, మీ ప్రాణాలని కాపాడుతుంది ఇది. అలాగే మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒక బాధ్యత, ఒక భరోసా ఉంటుంది. ఎంతో మంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి, సార్ మా అబ్బాయి ఇలా చనిపోయాడు, మా అబ్బాయికి తల పగిలిపోయి చనిపోయాడు, ఇలా కాళ్ళు ఇరిగిపోయి లేదంటే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడంటే, వీటిలన్నీ చూస్తే మ్యాక్సిమం 400 కేసెస్ హెల్మెట్ లేకుండా ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ మీకు తెలిస్తే జీవితంలో మీరు ఒక్కసారి హెల్మెట్ లేకుండా బయట వెళ్ళరు. ఎంజాయ్ చేయాలి, బట్ మన ప్రాణాలని పణంగా పెట్టి మాత్రం ఇక్కడికే వెళ్తున్నాం కదా, మన రఘుబాబు గారు చెప్పినట్టు ఇంటి పక్కనే వెళ్తున్నాం, ఇటు సైడ్కి వెళ్తున్నాం, హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది అంటారు. మృత్యువు ఎక్కడ దాగుంటుందో ఎవరికి తెలియదు. చిన్న ఇన్సిడెంట్లో కూడా యాక్సిడెంట్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు, మీరు 2 వీలర్స్ ఉన్న వాళ్ళు హెల్మెట్ వాడండి. మీ తల్లిదండ్రులకి చెప్పండి, మీ తల్లిదండ్రులను వాడేటట్టు చూడండి. వాళ్ళు సేఫ్టీగా ఉంటే మీకు సేఫ్టీ. మీ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉంటేనే మన కేర్ తీసుకోగలుగుతారు. మన తల్లిదండ్రులు హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్లో ఎక్కడైనా చనిపోతే మనల్ని పట్టించుకునే దిక్కు ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీ తోటి విద్యార్థులకి మీరు తెలియజేయండి. అలాగే డ్రగ్స్ అనేది ఒక పెద్ద మహమ్మారిలాగా తయారైంది. ఎంతో మంది స్టూడెంట్స్ తెలియని తనంలో ఈ డ్రగ్స్ ఏదో టేస్ట్ చేద్దాం, అలాగే ఈ డ్రగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం అని వీటిని అలవాటు చేసుకోవడం, అలాగే వీటికి బానిసలు అవ్వడం జరుగుతుంది. మన ఒంగోలులో అటువంటి పరిస్థితి లేదు. కనుక సే నో టు డ్రగ్స్. ఒక్కసారి డ్రగ్స్లో తగులుకుంటే చిన్న డ్రగ్ కొన్నా చివరికి ఈ రోజు కాకపోయినా 2-3 నెలల్లో వాళ్ళ దగ్గరకు మేము వస్తాం. చైన్ లింక్ చేంజ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వస్తాం. అమ్మిందెవరు, కొన్నదెవరు, వాడిందెవరు, చివరి వరకు వస్తాం మేము. వాళ్ళు జైలు పాలుగా. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు నాగేశ్వరరావు, శ్రీధర్ రావు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు, టౌన్ సిఐలు, పలు కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. మీ అందరు కూడా మరొకసారి నా తరఫున పోలీసు For my fitness and health, to encourage my family members, రంగురంగులుగా వికసిల్లాలని, విరాజిల్లాలని కోరుతూ అందరూ పోలీస్ శాఖ తరఫున విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులపై జరుగుతున్న పరిణామాల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు అన్నారు. ఇటీవల కలకత్తాలో జరిగిన యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై ప్రముఖ రచయిత్రి నర్సం, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయ రచించిన వైద్యాలమయ మగ మృగాలమయమ అనే దృశ్య గీతాన్ని ఒంగోలు మెడికల్ కళాశాల లెక్చరల్ గ్యాలరీలో ఆవిష్కరించారు. ఈ గీతాన్ని ప్రజా గాయకుడు నూకతోటి శరత్ బాబు పాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుమలరావు సందనకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని, విద్యార్థుల పట్ల సోదర భావంతో మెలగాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు, మాధ్యానికి యువత దూరంగా ఉండాలని, వాటి వల్ల సగం అనర్థాలు జరుగుతున్నాయని, గతం కంటే ఇప్పుడు స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కువయ్యాయని, స్వేచ్ఛ హద్దులు దాటితే వాటి పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పారు. ఫ్రెండ్స్ మెడికల్ కళాశాలలో విద్యార్థుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని అన్నారు. సమాజాన్ని మేల్కొల్పి మరిన్ని గీతాలు రూపొందించాలని వారు కోరారు. సంగీత దర్శకత్వం వహించిన వెస్లీ, ఎడిటర్ షాను ఆయన అభినందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ జాలాది మణిబాబు, నర్సం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తేళ్ల అరుణ, మాజీ ఎంపీపీ నాళ్లం నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
చాలా మంచిగా పాడారు. అదేవిధంగా లిరిక్ రైటర్ గారు మేడం చూస్తుంటే పాట చూస్తుంటే చాలా గొప్పగా ఉంది మేడం. సో చాలా మంచిగా రచించారు. అన్నం తీసుకెళ్ళి వాళ్ళందరూ అటెండెన్స్ తీసుకో. ఈరోజు అమ్మాయి మీద మెడికల్ విద్యార్థుల మీద జరిగినటువంటి హింస అనేది నిర్భయ తర్వాత అత్యంత దారుణమైన హీనమైనటువంటి మరిచిపోలేనటువంటి దుర్ఘటన. ఒక శరీరంలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధపడిపోతామే, అలాంటిది ఆమె శరీరంలో జరిగినటువంటి హింస కంటి దగ్గర నుంచి కాలు వరకు జరిగినటువంటి అత్యంత దారుణ కిరాటకమైనటువంటి హింస అనేటువంటిది ఆ అమ్మాయి ఎలా భరించింది అని చెప్తే అనేది తలుచుకుంటే ఇప్పటికీ ముద్రపట్టలేదు మా అందరికీ. కానీ చేయవలసింది ఏంటి జరిగింది, దానికి సంఘీభావంగా దేశం మొత్తం నిలబడింది, దేశం యావత్తు సంఘీభావంగా నిలబడింది. దయచేసి మీరు కూడా దీన్ని నవ్వులాటగానో లేకపోతే ఇంకో దానిగానో జోక్గా తీసుకోకండి, సీరియస్ గా తీసుకొని ఈ అంశం పట్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగానే మేము మీ అందరి దగ్గరికి వచ్చాం. అందుకని చెప్పని పక్క అసలు ఒక చిన్న కవిత చదివేసి నేను మీ దగ్గర తీసుకోవాలని అభ్యర్థిస్తూ, స్త్రీని మీ అందరం ఎక్కడి నుంచి వచ్చాం అన్నప్పుడు ఒక కవి రాస్తాడు, ఆమె గర్భం నిండా రక్త సముద్రాలు, మనమంతా ఆ రక్త సముద్రంలో నుంచి భూమి మీదకి కొట్టుకొచ్చిన వాళ్ళని, భూమి మీద విత్తునాట నీళ్లు పోస్తే రక్తం మొలకెత్తుతుంది, అంతే నిక్కచ్చిగా మరీ ముందుగానే ఆమె గర్భం నుండి రక్తం కాలువలై పారితే గాని మనిషి విత్తనం మొలకెత్తదు. మామూలుగా జరుగుతున్న సంఘటనలుగానే అనుకున్నాను. నేను ఎక్కువగా టీవీ ఫాలో అవను కాబట్టి నాకు పెద్ద తెలియలేదు. తర్వాత తెలిసిన తర్వాత ఆ విషయం గురించి తెలుసుకుంటే నిజంగా మనసు ఎంత కలతపడిపోయిందంటే, ఒక ఆడపిల్లని కన్న తల్లిగా, ఒక ఆడపిల్లకి అత్తగారిగా, ఇద్దరు మనవరాలు కలిగినటువంటి ఒక బామ్మగారిగా, అమ్మమ్మ నాయనమ్మగా ఆడపిల్ల పరిస్థితి ఇంతేనా? ఎంత చదువుకుని ఒక మెడిసిన్, ఇంజనీరింగ్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేయాలంటే ఎంత కష్టపడి వాళ్ళు ఇంటర్మీడియట్ లో నిజంగా చెరుకు రసంలో పిప్పిలాగా చేసేస్తారు మొత్తాన్ని. అంతగా టార్చర్ పడి ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులకు వస్తారు. ఇంకొకటి, మిమ్మల్ని అందరినీ చూసి నేను అనుకున్నాను అంటే ప్రొఫెషనల్ కోర్సులు అంటే మీరంతా చాలా గంభీరంగా అలా ఉంటారు అన్నాను. ఏం లేదు, నేను 16 ఏళ్ళు లెక్చరర్ గా చేసిన అలాంటి కోటి మొక్కల్లానే కనిపించాను. కాబట్టి అంటే ఆ ప్రస్తుతంలో ఆ చిన్నతనం నిలుపుకోవాలి. ప్రొఫెషనల్ కోర్సులు అనుకున్నారు ప్రతిసారి ప్రతి సందర్భంలో గంభీరంగా ఉండాలి. మీరు నచ్చారు. 16 ఏళ్ళు లెక్చరర్ గా, ఒక 14 ఏళ్ళు స్కూల్ టీచర్ గా వర్క్ చేసిన తర్వాత ఇంతకాలం విద్యార్థులను కలుసుకోవడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది. మనము ఎలా మెలగాలి, మరి తోటి విద్యార్థులతోటి, డాక్టర్స్ తోటి, సమాజంలో ఉన్నటువంటి పౌరులతోటి మరి ఎలా మెలగాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోండి. ఇప్పుడు అరుణక్క చెప్పినట్టుగా, మన జ్యోతి గారు చెప్పినట్టుగా మీరిద్దరు కరెక్ట్ అయిన మెసేజ్ మీకు ఇచ్చారు. నేను పొలిటీషియన్ కాబట్టి ఎక్కువ మెసేజ్ మీకు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇలాంటి సంఘటన తప్పకుండా మనందరూ ఏకకంఠంతో ఖండించాలి. దయచేసి మీరు రేపు రాబోయే పౌరులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ బాలయ్యను కాపాడే ఒక సంఘ సంస్కృతులుగా మీరు రావాలి. మీరు ఎంతో మంది ప్రాణాలు
నిలిపే వాళ్ళగా ఈ సమాజానికి మీరు ఉపయోగపడతారు. ఇది ఎవరి సమస్య కాదు, మన సమస్య. స్టూడెంట్స్, ఇది మన సమస్య. మీరు కూడా పోయిన వారం అంతా దీనికోసమే కదా పోరాటం చేసింది. ఆ పోరాటంలో పాక్షికంగా మీరు సఫలీకృతం అయ్యారు. సో మీరు కోరినట్టే గవర్నమెంట్ కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవన్నీ ఆలోచిస్తుంది. దాంతోపాటే యాజ్ ఎ ప్రిన్సిపల్గా, అడిషనల్ డిఎంఈగా ఈ క్యాంపస్ మొత్తానికి అధినేతగా మేము కూడాను చాలా వరకు భద్రతా చర్యలు తీసుకున్నాను మేడం. లైటింగ్ పెంచడం, సెక్యూరిటీ కొంచెం ఇంప్రూవ్ చేశాము. అలాగే మా మహిళా స్టూడెంట్స్ అందరికీ, లేకపోతే డ్యూటీలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా స్పెషల్ రూమ్స్ వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ కరెంట్కి అరేంజ్ చేశాము. సెక్యూరిటీ కూడా, మెయిల్ సెక్యూరిటీ కూడా పెంచాము. లైటింగ్ ఫెసిలిటీస్ కూడా బాగా పెంచాము మేడం. వాటర్ ఫెసిలిటీ 24 గంటల వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఏ విధంగా ఇబ్బంది కాకూడదు. అలాగే సీసీ కెమెరాస్ అన్నీ కొంచెము మేము కూడా జాగ్రత్త, అలాంటి సంఘటన ఇక్కడ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకున్నాము. సో అది ఒక ఎత్తు అయితే, ఇవాళ శరత్ గారు, మీరు, షాన్ గారు అందరూ కలిసి చాలా ఉత్తేజకరమైనటువంటి ఒక పాట, ఆ వెనక ఫోటోగ్రఫిక్ ఆ పిక్చర్స్ కూడా నేను మెచ్చుకోవాల్సిన ఆ పిక్చర్స్, తర్వాత పాటను రచించడం, పాటను పాడటం, దాన్ని ఎడిట్ చేయటం, ఇవన్నీ కలిసి ఒక మంచి షేప్ రావడం జరిగింది. 2-3 నిమిషాలు అసలు అది చూస్తుంటేనే, వింటుంటేనే 2-3 నిమిషాలు హృదయం అంతా అసలు ఎట్లాంటి రక్తం ఉప్పొంగిపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ పాటను చూశారు కాబట్టి మీ జాగ్రత్తలు ఆడపిల్లలు ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. బయటికి వెళ్తున్నారు, 7-8కో బయటికి వెళ్తాం. చెప్పిన టైంకి రండి, రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ప్రిన్సిపల్ చెప్పిన రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. నాకు 2 కళ్ళే ఉన్నాయి, మీ అందరికీ 800 కళ్ళు ఉన్నాయి. 800 కళ్ళు నేను సూపర్వైజ్ చేయలేను. నాకు మీ సహకారం లేదు, నేను కూడా ఏం చేయలేను. 7ంటికి హాస్టల్కి రండి అంటే 6:50కి హాస్టల్ రావాలి. వంగలు చెన్నకేశవ లేఅవుట్ ఎన్టీఆర్ పార్క్ వద్ద స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ హోటల్ ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రక్కరాజు రామారావు, వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయులు గొట్టిపాటి హర్షవర్ధన్, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, గణేష్ రెడ్డి, సురేష్ పాల్గొని స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ నిర్వాహకులు కైపు కృష్ణారెడ్డి, అడ్డగడ్డ గోపి చంద్రశేఖర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కైపు కృష్ణారెడ్డి, అడ్డగడ్డ గోపి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మా వద్ద క్వాలిటీతో డైలీ టీ, కాఫీ, స్నాక్స్, చికెన్ స్నాక్స్, మిల్క్ షేక్, ఐస్ క్రీమ్స్ తదితర ఐటమ్స్ అందించబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఒంగోలు నగరవాసులు స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద నుండి ప్రజలు సద్వినియోగం చేసుకుని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీ షేక్ సైదా, టంగుటూరు మాజీ ఎంపీటీసీ బొడ్డ సతీష్, స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరాయాయ శతమిది శతం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుష గత 4 సంవత్సరాల క్రితం గోవే అనే ఓవర్సీస్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసి రెండో బిజినెస్గా ఈ కెఫే అంటే ఫుడ్ బిజినెస్లోకి దిగాలి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఫుడ్ అందించాలి అనే ఒక మంచి ఆలోచనతో స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందువల్ల ఒంగోలులోని ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. మీ లేఅవుట్లో ఎన్టీఆర్ పార్క్ వద్ద అధునాతనమైనటువంటి హంగులతోటి స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ పేరుతోటి మా మిత్రులు కృష్ణారెడ్డి గారు, గోపి గారు ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.
వీళ్ళిద్దరూ కూడా కృష్ణార్జున్ లాంటి వాళ్ళు ఏదిగైనా కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒంగోలు నగర ప్రజలకి మంచి ఒక ఫుడ్ అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ కేఫ్ను ప్రారంభించడం జరిగింది. ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఆదరించాలని, వీళ్ళ యొక్క రుచుల్ని మీరందరూ కూడా రుచి చూడాలని, ఈ యొక్క కేఫ్ని మీరందరూ ఆదరించి భవిష్యత్తులో వీళ్ళ వ్యాపారానికి తోడ్పడాలని చెప్పి ఈ యొక్క ఒంగోలు నగర ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. నా పేరు షేక్ సైదా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన. ఒంగోలు నగరంలో చెన్నకేశ్వర లేఅవుట్లో ఎన్టీఆర్ పార్క్ దగ్గర స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో మా మిత్రులైనటువంటి షేక్ సైదా గారు, పిసిసి జనరల్ సెక్రటరీ, అలాగే ఈ యొక్క కేఫ్కి ఓనర్స్ కృష్ణారెడ్డి గారు, అలాగే గోపి గారు, వీరందరికీ కూడా ఈ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆదరించి వారు కూడా ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి మిగతా కేఫ్లతో కానివ్వండి, ఈ సెంటర్లో కానివ్వండి, ఒక నాణ్యమైనటువంటి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఒంగోలు ప్రజలకు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇది టౌన్లో చాలా మంచి రెస్టారెంట్గా వీళ్ళు కూడా కృష్ణారెడ్డి, గోపిచంద్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అందించి టౌన్లో బెస్ట్ క్వాలిటీ అందించే హోటల్గా రూపొందించాలని, అట్లానే ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఖర్చుతోటి మంచి టిఫిను చేసే విధంగా వీళ్ళు ఏర్పాట్లు కూడా మంచిగా చేశారు. మరి బాగా టేస్టీగా మరి ఫుడ్ తయారు చేసి దినదినాభివృద్ధి చెందాలని, అట్లానే ఇలాంటి కేఫ్లు మరి ముందు ఎన్నో మన ప్రకాశం జిల్లా మరి వీలు పడితే వీళ్ళకి స్టేట్ వైడ్ పరిచయాలు ఉన్నాయి. మరి మంచి టౌన్స్లో కూడా మంచి హోటల్స్ పెట్టి మరి గోపీచంద్, కృష్ణారెడ్డి వాళ్ళు మరి ఈ ఫీల్డ్లో బాగా డెవలప్ కావాలని దేవుని కోరుకుంటున్నాను. కొంతమంది కుర్రకాయ తమ బైక్లకున్న సైలెన్సర్ల ద్వారా రణగణ ధ్వనులు చేస్తూ ప్రజలను భయపెట్టారు. పోలీసులు కూడా అంతే స్థాయిలో స్పందించి ఆ బైక్లకున్న సైలెన్సర్లను తొలగించి రోడ్ రోలర్తో వాటిని తొక్కించిన సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. ఒంగోలు నగరంలో గత కొన్ని రోజుల నుండి కొంతమంది కుర్రకారు తమ బైక్లకు ఉండే సైలెన్సర్ల ద్వారా పెద్ద శబ్దం వచ్చేలా వాటిని అమర్చుకొని పాదచారులను, ఇతర వాహనదారులను భయంభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలపై పోలీసులు కన్నేసి ఆ వాహనాల సైలెన్సర్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. 100కు పైగా సైలెన్సర్లను ఒంగోలులోని మినీ స్టేడియం ఎదురుగా గల రోడ్డులో ఒక దాని తర్వాత ఇంకొకటి పెట్టి వాటిని రోడ్ రోలర్తో తొక్కించి తుక్కు చేశారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దామోదర్, ఏఎస్పీలు, సినీ నటుడు రఘుబాబు దగ్గరుండి వాటిని ధ్వంసం చేయించారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. ఒంగోలు నగర నూతన కమిషనర్ గా కె వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ గా ఇటీవల బదిలీ చేస్తుంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సంక్షేమ పథకాలను సకాలంలో లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. నగరంలో ప్రజలకు ప్రతిరోజు మంచినీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపిన ఆయన ఒంగోలు ఎమ్మెల్యే దామస్ల జనార్దన్ సూచనలతో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. నా పేరు డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు. నేను గ్రూప్ 1 సర్వీస్ ద్వారా మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యాను. మరి మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపడుతున్నాను. మరి ఈ సందర్భంగా
మన ఒంగోలు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి యొక్క సహకారంతో మరి నేను ఈ విధులు నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి పథకాలు కావచ్చు, అట్లాగే నగరపాలక సంస్థలు ఉన్నటువంటి మంచినీటి సప్లై, ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి మంచినీటి సప్లైలో క్వాలిటీ వాటర్ ఇవ్వటము, వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా వాటిని క్లీన్ చేయిస్తూ శుద్ధమైనటువంటి వాటర్ని అందించడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అంతేకాకుండా రెండవది మరి ఎక్కడ కూడా పారిశుద్ధ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే పారిశుద్ధ్యం ఆరోగ్యం రెండు ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పారిశుద్ధ నిర్వహణ ఎప్పుడైతే మెరుగుపడుతుందో మరి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవి రాకుండా మనం చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి పారిశుద్ధ్యం పైన అధిక ప్రాధాన్యతను ఉంచి పారిశుద్ధ్యాన్ని ఎంత చక్కగా మెరుగుపరచాలో అంత మెరుగుపరచాలని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాగే వీధి దీపాల నిర్వహణ అనేది మరొక ముఖ్యమైనటువంటిది, ప్రజలకు కావలసినటువంటి మరొక అత్యవసరమైనటువంటి సేవ కాబట్టి వాటికి సంబంధించి కూడా మా దగ్గర ఇంజనీరింగ్ విభాగం ఎమ్యూనిటీ సెక్రటరీస్ ఉన్నారు. ఒక ఎస్ఓపి తయారు చేసుకొని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ఈ మంచినీటి సప్లై కానీ తర్వాత వీధి దీపాల నిర్వహణ కానీ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ మరి వీటిని ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందించుకుంటూ సంక్షేమ పథకాలు మరొక పక్క అభివృద్ధి ఈ రెండింటిని మిళితం చేసుకుంటూ నగరంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో నేను పరిశీలన చేసి మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహాయంతో మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ మీ అందరి యొక్క సపోర్ట్ నాకు అవసరం ఉంటుంది. దయచేసి మీడియా మిత్రులు కూడా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో నాతో మరి నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరించి ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి వాటికి సంబంధించినటువంటి విషయంలో రెండింటిని మరి జోడించి ముందుకు తీసుకెళ్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని మంగమూరు డొంక వద్ద గల శ్రీ రాధా గోవింద ఆశ్రమం నందు శ్రీకృష్ణ పరమాత్మునికి 108 రకాల పిండి వంటలను నివేదన నిర్వాహకులు గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న పిదప అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు అలగరి మారుతి, కృష్ణ మోహనాచార్యులు, శ్రీనివాస స్వామి, రాధా గోవింద నిత్య సత్సంగ సేవ భక్తులు పాల్గొన్నారు. राधा रानी की श्री कृष्ण जन्माष्टमी महापर्वदिन జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 2249 ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 176,544 మంది విద్యార్థులు, 570 ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 114,735 మంది విద్యార్థులు సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 పరీక్షలు రాస్తున్నారు.
సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఒంగోలులోని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యాలయం నుండి అన్ని మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలకు పంపించారు. ఒంగోలులోని పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షల నిర్వహణ గురించి సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న డి న్యూస్ కు వివరించారు. వార్షిక పరీక్షల మాదిరిగానే ప్రస్తుత పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నట్టుగా రాయండి. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అన్నట్టుగానే రాయండి. 9th 10th క్లాస్ వాళ్ళకి మార్నింగ్ 11 to 12, 6th 7th 8th వాళ్ళకి ఆఫ్టర్నూన్ 1:30 to 2:30 ఎగ్జామ్ జరగబోతుంది. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్లో పిల్లలు మంచిగా బాగా చదువుకొని జూన్ జూలై సిలబస్ తోటి ప్రిపేర్ అయి ఉన్నారు. టీచర్స్ కూడా బాగా తర్ఫీదు ఇచ్చారు. ఇలాంటి ఎగ్జామ్స్ ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఎగ్జామ్ని ఒక పిల్లలు చాలా ఇదిగా తీసుకొని రాస్తే అవి సిలబస్ కంప్లీట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఎగ్జామ్లో ఉన్న తప్పులు సరిచేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ ఎగ్జామ్కి కూడా నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో 10th వాళ్ళకి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సిలబస్ కవర్ చేసుకోవడానికి వాళ్ళ టాలెంట్ ఎంతో చూసుకోవడానికి కూడా కుదురుతుంది. అలానే ఈ ఎగ్జామ్స్ కూడా ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్కి అంతకుముందు ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో ఈ టైం ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ అని పెట్టారు. దీంట్లో పేపర్స్ కూడా మనకి ఎస్సీఆర్టీ నుంచి వస్తున్నాయి. ఈ ఎస్సీఆర్టీ పేపర్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు అంటే ఏమాత్రము పిల్లలకి ముందుగా క్వశ్చన్స్ తెలియకుండా లీక్ అవ్వకుండా ఒక పేపర్లు ఇవ్వగలుగుతున్నారు. ఎంఆర్సీలో పెట్టుకొని ఏ పూటకు ఆ పూట ఎగ్జామ్స్ పేపర్ మేము తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు మార్నింగ్ ఎగ్జామ్ పేపర్ తీసుకొచ్చాము. 11 to 12 స్టార్ట్ కాబోతుంది. పిల్లలు చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయటానికి రెడీగా ఉన్నారు. ఇలా మేమంతా బాగా రెడీ చేసుకొని పిల్లల్ని మా టీచర్స్ బాగా రెడీ చేశారు ఎగ్జామ్కి. ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్స్ ఇక పిల్లలు రాస్తా మంచి వస్త్ర రంగంలో ప్రజల మన్నులను పొందుతున్న బాష్ షోరూమ్ వారి మరో నూతన బ్రాంచ్ బిట్స్ అండ్ బిట్స్ క్లాత్ షోరూమ్ ను ఒంగోలు పట్టణం నందు అట్టహాసంగా ప్రారంభించారు. నగరంలోని బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ను నిర్వాహకులు తటవర్తి వాసు, విష్ణు, భరత్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ప్రారంభించిన బిట్స్ అండ్ బిట్స్ ను ప్రజలందరూ ఆదరించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. బిట్స్ అనే పేరుతో ఒక కొత్త ట్రెండ్, కొత్త స్టైల్ ఆఫ్ క్లాతింగ్ షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాం. దాదాపు కొన్ని వేల కలర్స్తో బేసిక్ బడ్జెట్లో ఎకనమీ కస్టమర్ కోసం లేదా మిడిల్ క్లాస్కి చాలా అందుబాటులో ఉండేలాగా ఒక షర్టు 180 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల వరకు, అలాగే ఒక ప్యాంట్ 250 రూపాయల దగ్గర నుంచి 1200 వరకు బేసిక్ బడ్జెట్లో వచ్చేలాగా, మార్కెట్ కంపేర్ చేస్తే 30 to 50% మినిమం వేరియేషన్ వచ్చేలాగా ఓన్లీ బ్రాండ్స్ బిట్స్ రూపంలో అందరికీ చెరువులో ఇక్కడ అందిస్తుంది. ఇది దాదాపు 100 బ్రాంచ్ల కాన్సెప్ట్తో ఫస్ట్ డెమో స్టోర్ ఒంగోలులో ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మనం మన జిల్లాలో ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్లో ఓపెన్ చేస్తాం. సో ఎకనమీ, మిడిల్, మీడియం ఎవరికి మంచి బ్రాండ్ తక్కువలో తీసుకోవాలని కోరుకుంటే చక్కగా ఇక్కడికి వచ్చి క్వాలిటీ బేసిక్ ప్రైస్లో తీసుకోవాలి. 28/8/2024 మన టిప్సీ టాప్స్ ఓల్డ్ బిల్డింగ్లో మళ్ళా మనము అతి తక్కువలో, అతి చేరువులో అందరికీ అందుబాటులో ఉండటానికి ఒక ప్రయత్నం తయారు చేశారు మా కుమారుడు, 2 కుమారులు. దీని విషయంలో వాళ్ళు ఒక ఆలోచనతో దీని ప్రయత్నంలో తీసుకెళ్తున్నారు. ఈ ఆలోచన ఎలాంటిది అంటే అన్నీ మ్యాక్సిమం 100% బిట్స్ రూపీన బ్రాండ్స్ లభ్యమవుతాయి. ఈ లభ్యమయ్యేది మార్కెట్లో వాళ్ళు ఇచ్చే కంపెనీ రేట్తో పోల్చుకుంటే నియర్లీ 40 to 60% వరకు తక్కువగా ఇచ్చే ఆలోచనతో ప్లాన్ చేశాము. ఈ ప్లాన్తో మాకు తెలిసి ప్రతి ఒక్కరు, ప్రతి మగవారు
లోయరు, మిడిల్ వారు. గోకులాష్టమి పురస్కరించుకొని ఒంగోలులోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త రామకృష్ణరావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారుల ఆధ్వర్యంలో గోపూజ జరిగింది. యాదవరాజుల సన్మానాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శ్రీవారి 21 రకాల ప్రసాదాలు, పండ్లు నివేదన చేశారు. श्री श्रीनिवास स्वामी गोक्षेत्रे गोपूजा करिष्ये। త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రభునంద యోగీశ్వరులు వారిచే తెలుపబడిన జ్ఞాన మార్గం శ్రీకృష్ణ భగవానుడే సమాజానికి మార్గదర్శకుడని శ్రీకృష్ణుడు భగవాన్ భక్తులు వెంకటకృష్ణ సుబ్బారావు అన్నారు. కృష్ణాష్టమి జన్మదిన వేడుకల సందర్భంగా త్రైత సిద్ధాంత ప్రభోవ ఆశ్రయం నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజున ఏదో ఒక ప్రాంతంలో కృష్ణుడిని నగరోత్సవం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఒంగోలు చెన్నకేశవ మాన్యం నుంచి మంగమూరు డొంక వరకు స్వామివారి నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభువునందం స్వామీజీ దైవ సందేశమును త్రైత శకము ద్వారా అనేకమైన వ్యాఖ్యానాలు శ్రీకృష్ణ భగవానుని యొక్క రూపంలో ఆచరించారని, అందువలన ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని ఆచరించి విముక్తిని పొందాలని అన్నారు. నగర ఉత్సవంలో పాల్గొని ప్రజలు దేవుని ఆశీస్సులు తీసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ భగవానుడు నగరోత్సవం సందర్భంగా బాలగోపాలంతో చిన్నారుల కోలాట ప్రదర్శన, భజంత్రీలు, కృష్ణ భగవాన్ కీర్తనలతో నగరం మారుమోగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు పొందారు. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. త్రైత సిద్ధాంత తరపున జరిగే ఈ కృష్ణాష్టమి వేడుకల్లో ప్రజలంతా కూడా పాల్గొని కృష్ణ భగవాన్ ఆశీస్సులు పొందాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే త్రైత సిద్ధాంతం అనేది కృష్ణుడు చెప్పిన భగవద్గీతకి త్రైత సిద్ధాంత పరంగా అర్థాన్ని చెప్పిన శ్రీ ప్రబోధానంద యోగీశ్వరుల వారి యొక్క గ్రంథాలు చూసి త్రైత సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ కృష్ణాష్టమి సందర్భంగా 2018 నుంచి కూడా ఈ యొక్క ఒంగోలు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ప్రతి సంవత్సరానికి ఒక చోట ఈ కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఈ త్రైత సిద్ధాంతం అంటే అంటే 3 విధానాలను తెలియజేసింది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనేటటువంటి యొక్క విధానాన్ని తెలియజేస్తూ సర్వ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి మొత్తానికి కూడా ఈ యొక్క జ్ఞానం వర్తిస్తుందని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది. అలాగే మూల గ్రంథమైనటువంటి భగవద్గీతను ఆధారం చేసుకొని కూడా బైబిలు, ఖురాను అనేటటువంటి గ్రంథాలు కూడా ఈ యొక్క సారాంశాన్ని తెలియపరిచాయి. ఈ 3 విధానాలని చాలా క్షుణ్ణంగా వివరణాత్మకంగా తెలియచేసినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు మరి దేవదేవుడైన ఈ భగవంతుడిని మనం ఇప్పటికైనా ఎరుకుపరచాలి, ఆ భగవంతుడు భూమి మీదకి వచ్చి గొప్ప జ్ఞానాన్ని తెలియపరిచాడు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.